వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నాల వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు వేయిస్తానని, తెలంగాణ ఉద్యమకారుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలో నడిచే నాయకుడిగా గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన హామీ ఇస్తున్నారు. మీర్జాపూర్ గ్రామంలోని నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయం నిర్మిస్తానని, మౌలిక వసతుల కల్పనతో పాటు సమగ్ర గ్రామ అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. భారతదేశంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా మీర్జాపూర్ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్న పొన్నాల వినోద్ కుమార్ కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వినమ్రంగా కోరారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పొన్నాల వినోద్ కుమార్ గారు ఇప్పుడు మన స్టార్ 4 టీవీ న్యూస్ ఛానల్ ముందుకు వచ్చారు. నమస్కారం అండి పొన్నాల వినోద్ కుమార్ గారు. మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకొని మరి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి మరి గ్రామ ప్రజలకు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో మీరు తెలుపగలరని కోరుచున్నామండి. మీర్జాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. పొన్నాల వినోద్ కుమార్ అనే నేను కత్తెర గుర్తుపై సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను విద్యావంతుడిని. కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేశాను. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో పీజీ చేశాను. సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాను. జలదృశ్యం నుండి జనదృశ్యం వరకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా తిరిగిన వ్యక్తిని. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలు తిరిగి ఉద్యమంలో పాల్గొన్న వాడిని. గ్రామ ప్రజలారా నన్ను ఆశీర్వదించండి. ఈ మీర్జాపూర్ గ్రామాన్ని తాగునీరు, రోడ్లు, విద్య, వైద్యానికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తాను. మన ఊరు ఢిల్లీలో తలెత్తుకునేటట్టు చేసే బాధ్యత నాది. మరో గంగాదేవిపల్లి లెక్క చేసే బాధ్యత నాది. చదువుకున్నోని, సమాజంలో తిరిగేవాడిని, సమాజానికి నాయకత్వం వహించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాలలో కీలకంగా పనిచేసిన వ్యక్తిని. ఈ రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలో ఏ మంత్రి దగ్గర వెళ్ళైనా పని చేసుకొచ్చుకునే బాధ్యత నాది. నేను వెళ్తే నన్ను రిసీవ్ చేసుకొని మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న మంత్రులు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. నేను విద్యావంతుడిగా సమాజ సేవ కోసం 20 సంవత్సరాల నుండి రోడ్డు పైన ఉద్యమాల వైపుగా, సామాజిక ఉద్యమాల వైపు గద్దరన్న లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు, మందకృష్ణ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో అన్ని ఉద్యమకాలతో సంబంధం కలిగిన వ్యక్తి నేను. కాబట్టి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ఊరు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ఢిల్లీలో పేరు నిలబెట్టేలా గెలిపించాలని కోరుకుంటూ మీర్జాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ గారు. మరి మీర్జాపూర్ గ్రామ అభివృద్ధి కోసం ఇంకా ఏ కార్యక్రమాలు చేపడతారండి? విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు అనే అంశాలపై ప్రాధాన్యత ఇస్తాను. ముఖ్యంగా జిల్లెలగడ్డ రోడ్డు, ఇది తరతరాల నుండి పూర్తిగాని సమస్య మీర్జాపూర్కు. నన్ను సర్పంచ్గా అభ్యర్థిగా గెలిపిస్తే తక్షణమే రోడ్ల భవనాల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ తెచ్చేది రోడ్డు మాత్రమే. విద్యా, వైద్యం అనేది ఈ రోజులలో చాలా కాస్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ హాస్పిటల్ వెళ్ళినా సూపరింటెండెంట్లతో మాట్లాడి నిమ్స్, గాంధీ, ఎంజిఎం లాంటి హాస్పిటల్స్ కోసం మీకోసం వెన్నట్టు వచ్చి చూపించే బాధ్యత నాదే. మీర్జాపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. బిఆర్ అంబేద్కర్ పేరు మీద లైబ్రరీ కట్టిస్తా. జిల్లెలగడ్డ రోడ్డును కంపల్సరీ పూర్తి చేసే బాధ్యత నాదే. వంగరామపల్లె టు బల్నాయక్ తండ రోడ్డు శిథిలా వ్యవస్థలో ఉంది. దాన్ని తక్షణమే మంత్రి గారి సహకారంతో మంత్రి గారి దగ్గరికి ఊరు నుండి అందరిని తీసుకెళ్ళి ఈ సమస్యను దృష్టికెళ్ళి తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. విద్యా రంగంలో ఎప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ప్రాధాన్యత తగ్గించి మీర్జాపూర్లో నెంబర్ 1 స్థానంలో ఉంచేటట్టుగా చూపించే బాధ్యత నాది. సాగునీరు, తాగునీరు, గౌరవలి ప్రాజెక్టు మంత్రి గారితో మాట్లాడి రైతాంగాన్ని కష్టాలు తీర్చాలని తక్షణమే నేను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో అభివృద్ధి కోసం 100% కష్టపడడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎవరు గెలిచినా అదే మంత్రి దగ్గర వెళ్ళాలి. ఒకరు అంటున్నారు నేను మంత్రి దగ్గర పోతా, ముఖ్యమంత్రి దగ్గర పోతా. ఈ రాష్ట్రంలో అందరికీ ఒక్కలే ముఖ్యమంత్రి, అందరికీ హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఒక్కలే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకరే. తగిన ప్రాధాన్యత ఎవరికైనా ఇస్తారు. ఒకరు కాదు, ఒకరు నేను, నువ్వు అన్నట్టుగా ఎవరికి తారతమ్యత లేకుండా మంత్రి గారు చూస్తారు. కాబట్టి అభివృద్ధి పదం నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మీర్జాపూర్ గ్రామ ప్రజలారా నన్ను ఆదరించండి. చదువుకున్న
నాయకుడిని, విద్యార్థి ఉద్యమాల్లో తిరిగిన వాడిని, సామాజిక స్పృహ కలిగినోడిని నన్ను కత్తెర గుర్తుపై గ్రామ సర్పంచిగా గెలిపించి అధిక మేయర్తో గెలిపించాలని కోరుతున్నాను. జై తెలంగాణ.